ఒక చిన్న ఆకుపచ్చని గాజు సీసాను యంత్రంలో ఉంచింది. మరుక్షణమే అర్ధశతాబ్ద కాలంగా మూతపడున్న ఆ పరికరం ఒక్కసారిగా గర్జించి ప్రాణం పోసుకుంది. దాంతో నిర్జీవమైన భూమి మళ్లీ శ్వాసించడం ప్రారంభించింది. తన లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ రోబోట్ ప్రయోగశాలకు తిరిగి వెళ్లి భారీ తలుపులను మూసివేసింది. 500 ఏళ్లు గడిచాయి. ఒక యువతి అనుకోకుండా ఆ ల్యాబ్ను కనుగొంది. ఆమె భయపడేలా తుప్పుపట్టిన ఆ రోబోట్ అకస్మాత్తుగా మేల్కొంది. ఆమె భయంతో నేలపై కుప్పకూలిపోయింది. ఆ రోబోట్ తన కుడి చేతిని పైకి లేపి ఆమెకు గంభీరంగా సెల్యూట్ చేసింది. 500 ఏళ్ల క్రితం తనను రక్షించిన అదే అమ్మాయి మళ్లీ తిరిగి వచ్చిందని అది భావించింది. స్థావరాన్ని రక్షించే క్రమంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆ రోబోట్ ఆమె వల్ల మాత్రమే బ్రతికి బయటపడింది. మొదట్లో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ కొత్త అపరిచితురాలి దయకు రోబోట్ మనసు కరిగింది. ఆమె దాని విరిగిన శరీరానికి మరమ్మతులు చేసింది. అది ఆమెను అక్కడ ఉండనిచ్చింది. యంత్రాలను మళ్లీ మేల్కొల్పగల ఒక విత్తనం కోసం ఆ అమ్మాయి భూమికి వచ్చింది. ఆ రోబోట్ సాయం చేస్తానని మాట ఇచ్చింది. అలా వారిద్దరూ విడదీయలేని స్నేహితులయ్యారు. స్క్రూ డ్రైవర్తో టైపింగ్ చేయడం ఆమె దానికి నేర్పింది. ఒక సైనికుడిలా సెల్యూట్ చేయడం అది ఆమెకు నేర్పింది. ఇద్దరూ కలిసి ఆ విత్తనాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. చెస్ ఆడారు, నవ్వుకున్నారు, మరియు ఎన్నో జ్ఞాపకాలను సృష్టించుకున్నారు. ఒకరోజు చివరకు మట్టిలో నుండి ఒక చిన్న ఆకుపచ్చని మొలక బయటకు వచ్చింది. అమితానందంతో ఆ అమ్మాయి ఈ వార్తను చెప్పటానికి తిరిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. కాని ఆమె స్థావరానికి చేరుకునేసరికి రోబోట్పై దాడి జరుగుతుండటం చూసింది. దాని చెయ్యి ముక్కలైపోయింది. అది మళ్లీ ఆమెను పారిపోమని సంజ్ఞ చేసింది. కాని శత్రువులు ఆమెను చూశారు. యుద్ధం మొదలైంది.